సుమన్ శెట్టి గారికైతే హ్యూజ్ రెస్పెక్ట్ అసలు. నేనైతే స్టార్టింగ్‌లోనే గేమ్ అయిపోతదేమో అని అనుకున్నా. కానీ ఈ రోజు వరకు తీసుకొచ్చారు. అండ్ ఆ తూకం గేమ్‌లో అయితే సుమన్ గారిది, కళ్యాణ్‌ది ఇంకా ఆల్‌మోస్ట్ సేమ్ వచ్చింది. లిటరల్లీ లాస్ట్‌లో ఇంకా ఫిజికల్ అవ్వాల్సొచ్చింది కళ్యాణ్. కానీ ఆ గేమ్ చాలా బాగా ఆడారు సుమన్ శెట్టి గారు అని అనిపించింది. అండ్ కళ్యాణ్, ఇమాన్యుయల్ అయితే ఈరోజు చాలా పెద్ద ప్లానింగ్ ఏసినారు అని అనిపించింది. రితుని గేమ్‌కి పంపిస్తే ఇంక ఆమె గెలిచినా, ఓడినా ఆమె ఉంటది. సో, ఇంక వీళ్ళు సైడ్‌కుందామని జెప్పేసి చాలా ప్లాన్ జేశారు. ఇమాన్యుయల్‌ది, కళ్యాణ్‌ది ఇద్దరిది స్టిక్ నుంచి పడిపోయింది. కానీ అదేదో వాళ్ళు కావాలని జెప్పేసి పడేసుకున్నారు అని అనిపించలేదు. 2 సంచాలకు పెడుతుంటేనే పడిపోయింది. సో, వాళ్ళు ప్లాన్ చేశారు. కానీ కావాలని పడేసి ఓడిపోలేదు అని అనిపించింది. రితుని గూడా మెచ్చుకోవాలి. ఎందుకంటే వాళ్ళు ఫుల్ పొటెన్షియల్‌తోని ఆడలేదు అని జెప్పేసి పసిగట్టేసింది. సో, ఇంకా లాస్ట్ గేమ్ ఎవరితోని ఆడతావు అనంటే, ఒక పాయింట్‌లో నేను ఇమాన్యుయల్‌తో ఆడతా అని జెప్పేసి అనింది. మరి ఏం ఆలోచించుకుందో ఏమో గానీ మొత్తానికి భరణి గారిని చూజ్ చేసుకుంది. అండ్ ఆ లాస్ట్ గేమ్ అయితే రితు ఇంకా భరణి గారు ఇద్దరు చాలా బాగా ఆడినారు. రితుది గేమ్ కూడా కంప్లీట్ అయిపోయింది. కానీ మళ్ళీ ఇంకా లాస్ట్ మొమెంట్‌లో ఇది షేప్ కరెక్ట్‌గా లేదు అని జెప్పేసి స్టార్ట్ చేశారు. కానీ దాన్ని చూస్తే ట్రయాంగిల్ లాగే అనిపించింది నాకైతే. మళ్ళీ చూడాలి, ఇంకా గేమ్ అయితే ఫినిష్ కాలేదు ఎవరు గెలుస్తారో. మరి మీరు చెప్పండి, రితు పెట్టింది ట్రయాంగిల్ లాగా అనిపించిందా లేదా?